గురువుగారు ఎక్కడా లేని విధంగా ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం కనబడుతుంది. అవును. ఇక్కడ ఈ గుడి యొక్క ప్రత్యేకతన అయితే మనకు ఇది పానగల్లు. ఇది ప్రాచీన దేవాలయము గుడి. దాదాపు వచ్చేసి మనకు 1050 సంవత్సరాలండి. ఇది 11వ శతాబ్దం అంటది. కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఒక ఫస్ట్లో వచ్చేసి మనకు ఒక 50 సంవత్సరాల వరకు శిథిలావస్థలో ఉండేది మొత్తం ఇదంతా. గబ్లాలు కానీ ఇక్కడ పూజలు కూడా ఏం జరగపోయేది. మా తాత వాళ్ళు ఓన్లీ ఇక్కడ దీపాధారణ అభిషేకం చేసి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. 2016లో మనకు 2001 నుంచి వెలుగులోకి వచ్చింది ఇది. అప్పుడు కూడా మామూలు అభిషేక కార్యక్రమం చేసుకొని వెళ్ళేవాళ్ళు మా నాన్న వాళ్ళు తాత వాళ్ళు. ఇది 2016లో తెలంగాణ ప్రభుత్వము ₹1 కోటి నిధులతోటి ఈ దేవాలయము చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది వచ్చేసి మాన్యుమెంట్ వచ్చేసి స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది. పురావస్తు శాఖ కిందకు ఉంది. అదేవిధంగా ఎండోమెంట్ ఒక కమిటీ ద్వారా ఇక్కడ పానగల్ వాళ్ళు కమిటీ వేసుకొని చక్కగా దీన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది.